ఈరోజు జగ్గయ్యపేట పురపాలక సంఘంలో సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కౌన్సిల్లో సుమారుగా 83 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి బిల్లుల్ని చైర్మన్ ఎజెండాలో చేర్చడం జరిగింది. దాన్ని ప్రశ్నించినందుకు చైర్నే క్వశ్చన్ చేస్తారా మీరని వ్యక్తిగతంగా ఆయన సస్పెండ్ చేస్తామని చెప్పేసి ఆయన జారీ చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిచాడా, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచాడా? రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఫ్యాన్ గుర్తు మీద మున్సిపల్ చైర్మన్గా అతన్ని మేము ఎన్నుకున్నాం. నేను కౌన్సిల్ సభ్యుడిగా అతనికి ఓటేసి చైర్మన్ అభ్యర్థిగా అతన్ని ఆమోదింపజేసుకున్నాం. అటువంటి వ్యక్తి అవినీతి బిల్లుల్ని ప్రశ్నిస్తూ ఉంటే పార్టీ మారి తెలుగుదేశంలో జాయిన్ అయిందే కాక వైకాపా సభ్యుడిని అతనికి మద్దతుగా అతను చైర్మన్ అవ్వడానికి కారణమైనటువంటి వ్యక్తిని మమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తూ తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ సభ్యులను నేను మాట్లాడుతుండగా వాళ్ళకి ముగ్గురికి మైక్ అవకాశాలు ఇవ్వటం, దురుద్దేశపూర్వకంగా వాళ్ళని రెచ్చగొట్టడం, పైగా నేనేదో తనని చైర్ని క్వశ్చన్ చేశానని దాన్ని ఆయన బాధపడుతున్నట్టు నన్ను ఏదో సస్పెండ్ చేశామని ఆయన చెప్తూ చైర్మన్ కౌన్సిల్లో ప్రకటించారు. ఈరోజు నేను ఎజెండాలో ఉన్న అంశాల్లో ఒక అవినీతిని బయటికి తీశాను. 83 లక్షల రూపాయలు గతంలో ఏదైతే 50 లక్షల రూపాయలు వరదల్లో ఇచ్చినాయో పోయిన సంవత్సరం, ఆ డబ్బులు కాక మాకు ఇంకా సరిపోలేదని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులతో నామినేషన్ వర్కులు చేయించుకుంది మీరు కాదా చైర్మన్ గారు? ఇవాళ సరిపోలేదని మరొక 33 లక్షలు ఈ కౌన్సిల్లో ఆమోదించుకోవడానికి ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? కౌన్సిల్ ఎజెండాలో రెండో అంశంలో మీరు అదనంగా 33 లక్షలు ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇదే కౌన్సిల్లో 51, 52, 54, 55 ఈ 4 అంశాల్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం, అందరూ కూడా చూస్తూ నవ్వుతారు. 250 కొడవళ్ళు 5 లక్షలంట, 250 చేతిపారలు 5 లక్షలంట, 150 పొడుగు కత్తులు 4,99,000 అంట, 4 పళ్ళ దంతలు చెత్త తీసే దంతలు కర్రలు 4,98,000 అంట. అంటే 20 లక్షల రూపాయలు చేతి పారలు, కర్రలకి, కత్తులకి, ఆ సామాగ్రికి 20 లక్షల అవినీతికి పాల్పడి పొరపాటు జరిగింది. కౌన్సిల్లో 4 అంశాలు తప్పుగా ప్రింట్ అయినాయని చెప్తా ఉన్నాడు. తప్పుగా ప్రింట్ అయితే వేరువేరుగా ఒకే కాపీ పేస్ట్ అవ్వాలి కదా. 4 అంశాలు వేరువేరు అంశాలను పెట్టి ఇవాళ ఆమోదించుకొని 20 లక్షలు అవినీతి చేసేవాళ్ళు, ఇంకో 33 లక్షలు అదనంగా పెట్టారు. దీన్ని ప్రశ్నించినందుకే చైర్మన్ వ్యక్తిగతంగా దాన్ని తట్టుకోలేక నన్ను ఇవాళ సస్పెండ్ చేయడం జరిగింది. ఏం పర్వాలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటాం. ఈ చైర్మన్ చేసే అవినీతి కార్యక్రమాలు కానీ ఈ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అలానే ఇక్కడ కౌన్సిల్ మొత్తాన్ని కూడా తప్పుదారి పట్టడం, ఇక్కడ పార్టీ భేదాలను తీసుకురావడం, కమ్యూనిటీ భేదాలను తీసుకురావడం, ఇట్లాంటివి చేయడం వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ విత్ ప్రూఫ్ అండి. ఆయన అసభ్యకరంగా మాటలు చాడటం, అలానే కౌన్సిల్ చైర్ని ఇన్సల్ట్ చేయటం, మీకు అర్హత లేదని కౌన్సిలర్ని అలానే చైర్ని ఇన్సల్ట్ చేయడం వల్ల ఆయన 3 months వరకు సస్పెండ్ చేయడం అయింది. మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. వాళ్ళు